నూతన సంవత్సరంలోకి నూతనంగా అడుగులు వేస్తూ మన జీవితం సుసంపన్నం చేసుకోవాలంటే పాటించవలసిన పరిహారాలేంటి, పూజా విధానాలేంటి, పితృదేవతలకి ఏ గడియల్లో పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇది ఉగాది ఫెస్టివల్ జరుపుకునే ప్రతి ఒక్క కుటుంబానికి, అలాగే ఈ ఉగాది తర్వాత రాబోయే నూతన సంవత్సరం బాగా కలిసి రావాలని కోరుకునే ప్రతి ఇల్లాలికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మనకి ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ముందు రోజు వచ్చే అంటే ఈ మంత్లో 29న వచ్చే కొత్త అమావాస్య పూజా ప్రాసెస్ ఏంటి, పాటించవలసిన పరిహారాలేంటి. ఇక మనం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 30వ తారీఖున ఫెస్టివల్ అనేది ఉగాది సెలబ్రేట్ అనేది చేసుకుంటాము. 29వ తారీఖే మనకి అమావాస్య అంటే కొత్త అమావాస్య. మనకి శనివారంతో ఏదైనా మనకి ఇలాంటి గ్రహ దోషాలకు కానీ, దృష్టి దోషాలకు కానీ, ఇవన్నీ కూడా శనివారం కానీ, మంగళవారం కానీ, లేదా ఆదివారం కానీ జరుపుకున్నట్లయితే చాలా చాలా అంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాంటిది మనకి అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. శుక్రవారం సాయంత్రమే మనకి అమావాస్య గడియలు స్టార్ట్ అవుతుంది. 7:55 అమావాస్య గడియలు స్టార్ట్ అవుతుంది శుక్రవారం రోజున. సో ఈ అమావాస్య రోజున విశేషంగా లక్ష్మీ పూజలు కూడా చేసుకుంటే చాలా చాలా శుభప్రదం. సో కాకపోతే అవి సాయంత్రం వేళలో చేసుకోవాలి. ఎప్పుడు కూడా అమావాస్యలో పూజలు మార్నింగ్ సమయంలో చేసుకోకూడదు. మార్నింగ్ సమయంలో పితృదేవతల్ని అమావాస్య గడియల్లో ఎంత బాగా పూజించుకుంటే మనకి అంత ఫలితం అనేది వస్తుంది. సో దైవాల్ని ఎలా పూజిస్తామో పితృదేవతలను కూడా అంతే శ్రద్ధ భక్తులతో వాళ్ళకు కూడా నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్నట్లయితే, సో ఎన్నో పూజలు చేసి వ్రతాలతో మనము అన్నీ కూడా శుభం కలిసి రావాలని చేస్తూ ఉంటాం. పితృదేవతలను మర్చిపోయినట్లయితే మన పూజలు ఏది కూడా మనకి ఫలించవు. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క ఇల్లాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రతి అమావాస్యకి పితృదేవతలకి తప్పకుండా పూజ చేసుకోండి. అమావాస్య మార్నింగ్ సమయంలో ఇంటి ముందు ముగ్గు వేయకండి. ఇంటి ముందు ముగ్గు వేస్తే పితృదేవతలు ఇంట్లోకి రారు. ఇంట్లోకి వస్తేనే కదా మనం పూజ చేసి వాళ్ళకి ఏదో మీకు శక్తి ఉండే అంత నైవేద్యం సమర్పణ చేసినట్లయితే వాళ్ళు సంతోషించి మన వంశాన్ని ఆశీర్వాదం ఇచ్చి పోతారు పెద్ద పితృదేవతలు. అది మనకి చాలా చాలా శుభప్రదం పోవాలి. ఇంకా శనివారం మార్నింగ్ సమయం అంతా కూడా మనం ఏమన్నా నైవేద్యాలు ఇలాంటివన్నీ చేసి మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటల నుంచి 2 గంటల లోపల సమయంలో వాళ్ళకి నైవేద్యం సమర్పణ చేసి వాళ్ళకి పూజ చేసి తీసుకువెళ్ళి కాకులకి పైన పెట్టండి. తర్వాత సాయంత్రం నార్మల్గా కంఠస్నానం మళ్ళీ చేసి అమావాస్యకి స్పెషల్ పూజలు చేసుకోవాలి, లక్ష్మీ పూజలు అనుకునే వాళ్ళు మళ్ళీ కంఠస్నానం చేయండి. అమావాస్య గడియలు శుక్రవారం సాయంత్రం 7:55 స్టార్ట్ అవుతుంది. అలాగే శనివారం రోజున 4:27 అంటే 4:30కి మనకి అమావాస్య గడియలు సమాప్తం అనేది అయిపోతుంది. సో అలాగే రాక్ సాల్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాగా పండిన నిమ్మకాయ, మీకు ఇంట్లో ఎంతమందికి దృష్టి తీయాలి అనుకుంటున్నారో అన్ని నిమ్మకాయలని రెడీగా ఉంచుకోండి. సాయంత్రం వేళలో మీరు 6 గంటలకు పైన పూజా ప్రాసెస్ అంతా ఇంట్లో లక్ష్మీ పూజలు, ధూప దీపాలతో, నైవేద్యాలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజలన్నీ లలితాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ కూడా పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు 6 గంటలకు పైన 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు మనకి మీరు అమావాస్య గడియల్లోనే చేసుకోవాలనుకుంటే 4:30 లోపలే చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలా కుదరదు చాలా వరకు మనకి కొత్త అమావాస్య ఆ రోజే, పైగా శనివారం ఇక్కడ మిక్స్ అయింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజంతా కూడా మీరు రాత్రి 10 గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. భార్య భర్తకి దృష్టి తీయాలి. సో ఇది సాయంత్రం వేళలో మీ భర్త బయట పని అంతా కూడా ముగించుకొని ఇంటికి వస్తారు కదా, ఆ గడియల్లో చేసుకోండి. ఫస్ట్ హస్బెండ్కి ఇంట్లోకి వస్తున్నట్టు వాళ్ళు నిల్చోవాలి. మీరు ఇంట్లోపల నుంచి బయట పోయి మనం ఇంటికి వచ్చే వాళ్ళకి దృష్టి తీసి ఇంట్లోకి పిలుచుకుంటాం కదా, అలా నిల్చోవాలి. ఇద్దరు కూడా గడపకు బయటే ఉండాలి. ఓకేనా? సో ఫుల్ నిమ్మకాయని తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ఫేస్కి
సో మొత్తం ఇది పార్ట్కి కూడా తీసే చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. తర్వాత ఈ లెమన్ కూడా ఎక్కడ పడితే అక్కడ జనాలు తిరిగే చోట వేయకండి. సో డస్ట్బిన్కి వేసేయండి, ఎవరు తొక్కని చోట వేసేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఫేస్ క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తీయండి. తర్వాత కుడి భుజానికి, తర్వాత ఎడమ భుజానికి, తర్వాత పొట్ట భాగానికి. ఇంకా భయంకరమైన కష్టాల్లో ఉన్నారు, భయంకరంగా నరదృష్టి తగిలింది అన్నప్పుడు సో లెగ్స్కి కూడా, పాదాలకి కూడా తీయండి. ఫస్ట్ ఫేసు, తర్వాత కుడి భుజం, తర్వాత ఎడమ భుజం, తర్వాత పొట్ట భాగం, తర్వాత కాళ్ళు. సో ఇలా అన్ని భాగాలకి కూడా భార్య వాళ్ళే మన ఎదురుగా ఉన్నారనుకోండి, ఇలా క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తీసి, తర్వాత అన్ని పార్ట్లకు కూడా, భుజానికి కూడా అలాగే 3 టైమ్స్, తర్వాత ఓవరాల్ బాడీకి అంతా కూడా 7 టైమ్స్. బాగా గుర్తుంచుకోండి, పార్ట్లకు తీసినప్పుడు 3 టైమ్స్. ఓవరాల్ బాడీకి టాప్ టు బాటమ్ వరకు, అంటే మనిషికి కింద నుంచి పైన వరకు కూడా ఇలా తీసేటప్పుడు 7 టైమ్స్ రౌండ్స్ అనేది వేయాలి. ఓకేనా? సో 7 సార్లు కుడివైపు, 7 సార్లు ఎడమ వైపు తీసి, తర్వాత పై భాగం నుంచి కింద భాగానికి 3 సార్లు ఇట్లా దిగదీస్తూ ఉంటారు కదా, అలా తీసి డైరెక్ట్గా వాళ్ళకి ముందుగానే మీరు ఈ దృష్టి తీసేటప్పుడు వాళ్ళతో మాట్లాడకండి, ఎవరితోనూ మాట్లాడకుండా చెయ్యండి. వాళ్ళకి ముందుగానే చెప్పండి, నాది 7 సార్లు అయిపోయి చివరిలో 3 సార్లు పైనుంచి తీస్తాం కదా, అది అయిపోయిన తర్వాత నేను అలా వెళ్ళగానే మీరు ఇంట్లోకి వచ్చేయండి అని వాళ్ళకి ముందుగానే చెప్పి ఉంచండి. ఓకేనా? సో అలా వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని నేరుగా తీసుకువెళ్ళి డస్ట్బిన్లోకి వేసేయండి. అలా ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవచ్చు, ఒకరికి ఇంకొకరే చెయ్యాలి కానీ వాళ్ళు చేసుకోకూడదు. లెమన్లోనే తీసుకోవాలి. ఇది మనుషులకి ఇంట్లో దృష్టి తీసే విధానం. తర్వాత ఉగాది పూజా విధానం ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా. సో ఈ దృష్టిలన్నీ కూడా ఇంట్లో తీస్తాం కాబట్టి తర్వాత రాక్ సాల్ట్తో వాటర్లో కలిపి ఆ వాటర్లో ఇల్లంతా కూడా మాప్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా మనకి తెలుసుకున్నాము ఇంటి లోపల ఎలా అనేది తెలుసుకున్నాము. ఇంకా ఇంటి బయట ఏం చెయ్యాలి, గడపకి మెయిన్గా ఉగాది పండుగ అంటేనే గడపకి తోరణాలతో, రంగువల్లులతో, రకరకాల పుష్పాలతో, తోరణం కూడా రకరకాల ఆకులతో, మామిడి ఆకులే కాకుండా వేపాకులు, 3 రకాల ఆకులు, అశోక వృక్షం ఆకులు, ఇలాంటివన్నీ కూడా కట్టి మరీ పూజ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వట్టివేరు హారము అనేది వేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదమని మీకు ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే వీడియో షేర్ చేశాను. వట్టివేరు హారాలు మీరు ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నట్లయితే వాటినే పన్నీరుతో బాగా తడిపి తర్వాత కూడా గడపకి ఉగాది రోజున కట్టండి. వట్టివేరు హారం చాలా చాలా శుభప్రదం. ఇంట్లోకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, లక్ష్మీదేవైనా అలాగే జ్యేష్ఠాదేవైనా గడప నుంచినే వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరానికి ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగడానికి ఇప్పుడు ఇంటికి ఎలా తీయాలి అంటే ఇది కూడా గృహలక్ష్మినే చెయ్యాలి. సో ఇది ఇంట్లో మనుషులకంతా అయిపోయిన తర్వాత గడపకి చేసుకోండి. ఓకేనా? లేదా మీరు గడపకు ఫస్ట్ చేసేసి తర్వాత మీరు మనుషులకు కూడా తీసుకోవడానికి ట్రై చేయవచ్చు. ఎలా అయినా చేయవచ్చు, దీంట్లో సందేహం ఏం లేదు. ముందుగానే మీరు అక్కడ గడపకి బయట అటువైపు ఇటువైపు పేపర్సే ఉంచుకోండి, అదే బెస్ట్. సో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి పేపర్స్ని అటువైపు ఒక పేపర్ ఇటువైపు ఒక పేపర్ వేసి ఉంచుకోండి. మీరు 2 గుప్పడిలోనూ కొంచెం ఎక్కువగా రాక్ సాల్ట్ని తీసుకొని దాన్ని మనుషులకి ఎలా ఉప్పు దృష్టి తీస్తామో అలా ఇంటికి తీయాలి అమావాస్య రోజున. సో ఇది మీరు 4:30కే చేసినట్లయితే ఇంకా మంచిది, ఎందుకంటే పూజా ప్రాసెస్ అంతా అవుతుంది కదా. కుడి చేతిలో ఉన్నది కుడివైపు 7 సార్లు, ఎడమ చేతిలో ఉన్నది ఎడమ వైపు 7 సార్లు అలా దృష్టి తీసి ఇంటికి మీరు కుడివైపు తీసిన దాన్ని ఎడమ వైపు పేపర్ పైన వేయండి, ఎడమ చేతిలో తీసిన దాన్ని కుడివైపు పేపర్లో వేయండి. ఉప్పుని అంటే కొంచెం ఇలా రౌండ్గా కుప్పలాగా పోసి దానిపైన మీరు కట్ చేసి పసుపు కుంకుమ ఉంచుంటారు కదా, సో ఆ భాగాన్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంచండి. సో ఇది మనకి ఇంటికి తీసేది, ఓవరాల్గా ఇంటికంతా దృష్టి తీసే విధానం. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ శివపార్వతుల పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
నమస్తే. ఉగాది స్పెషల్ ఆఫర్ పెడుతున్నాము. సో కేవలం ఉగాది ఫెస్టివల్ అయ్యేంత వరకే ఈ ఆఫర్ ఉంటుంది. న్యూగా వాడండి. డ్రాప్ చేయకుండా వాడుతున్నట్లయితే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది కూడా మేమే ఇస్తాము. దానిపైన డే టైంలో మీరు ఒక మంచి సన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుని యూస్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా అబ్బాయి చేతన్ ఇంకా మీకు గైడెన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు.